#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. షేక్ సయ్యద్ 1391. హాయ్ సార్, నాకు హెయిర్ లైన్ పోయింది, నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని ఉంది, కానీ నాకు MBBS డాక్టర్ వద్దు అని అంటున్నారు. ఫ్యూచర్ లో తలలో నరాలు డ్యామేజ్ అవుతాయి, హెడేక్, పెయిన్ చాలా ఉంటుంది అని అంటున్నారు. హెయిర్ లైన్ అనేటువంటిది ఎవరికైతే కొంచెం రిసీడ్ అయి ఉంటుందో వాళ్ళకి నార్మల్ పద్ధతుల్లో మనం ఎన్ని మెడికేషన్ వాడినా కూడా బేబీ హెయిర్ వరకు తీసుకొని రావచ్చు, తప్పితే అక్కడ గ్రోయింగ్ హెయిర్ తీసుకొని రావాలన్నా, హెయిర్ లైన్ రీక్రియేట్ చేయాలన్నా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తో మాత్రమే సాధ్యం అవుతుంది. మీరే కనుక 20 years కానీ 25 years లోపలే ఉన్నారు అండ్ చాలా ఎర్లీ స్టేజ్ ఆఫ్ హెయిర్ రిసీడింగ్ లో ఉన్నారు అనుకోండి, అటువంటప్పుడు ప్రత్యేకించి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా సైడ్స్ అనేటువంటి చాలా లోపల వరకు రాలిపోయాయి అనుకోండి, అండ్ అటువంటి హెయిర్ ఏదైతే లాస్ అయి ఉంటుందో ఆ ఏరియాలో మెడికేషన్ వాడితే గనక బేబీ హెయిర్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. కానీ లాంగ్ హెయిర్, దువ్వుకోగలిగేంత లాంగ్ హెయిర్ మెడికేషన్ తో గ్రో అవుతాయా లేదా PRPతో స్టెమ్ సెల్ తో గ్రో అవుతాయా అంటే గ్రో అవ్వవు. అలా హెయిర్ లైన్ ని రీక్రియేట్ చేసుకోవాలి అంటే మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందే. ఇప్పుడు మీరు విన్నట్లు, ఎవరైతే మీకు తెలిసిన డాక్టర్ గారు చెప్పినట్లు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే పెయిన్ ఉంటుందా అంటే ఎస్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఇనీషియల్ గా నేను ఏదైతే స్కాల్ప్ వెనకాల భాగంలో మత్తిస్తానో అప్పుడు ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు డెఫినెట్ గా పెయిన్ ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ ఏరియాలో హెయిర్ ఇంప్లాంట్ చేసేటప్పుడు కూడా అట్లీస్ట్ ఒక 1 minute వరకు డెఫినెట్ గా పెయిన్ ఉంటుంది. ఈ 5 minutes తప్పిస్తే ఎంటైర్ 6 hours ప్రొసీజర్ లో మీకు పెయిన్ అనేటువంటిది తెలియదు. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేటప్పుడు పెయిన్ గురించి బాధపడాల్సిన అవసరం ఉందా అంటే మీరు దాని గురించి ప్రత్యేకంగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అడిగిన రెండో పాయింట్ ఏంటి అంటే హెడేక్ వస్తుందంట కదా అని అన్నారు. పాత పద్ధతుల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు అప్పుడు వాడుతున్న ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అప్పుడు వాడుతున్న మెథడ్ కావచ్చు, ఆ సిచ్యువేషన్లలో గనక ఎక్స్పీరియన్స్డ్ సర్జన్స్ గనక సర్జరీ చేయకపోతే లేదా సర్జరీ జరిగేటప్పుడు గనక ఏవైనా నరాలకు ఇబ్బంది జరిగితే అలా ఇంత ముందు తల నొప్పి రావడం అనేటువంటిది పాతకాలంలో జరుగుతూ ఉండేది. బట్ ఎప్పటి నుంచి అయితే అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి అడ్వాన్స్డ్ పంచెస్ తో సర్జరీస్ చేస్తుంటాము, ఈ ఇంజురీ ఏదైతే జరుగుతుందో అది చాలా మైన్యూట్ అండ్ మైక్రో ఇంజురీ కాబట్టి అది ఆటోమేటిక్ గా హీల్ అయిపోతుంది. కన్సిస్టెంట్ గా తలనొప్పి రావడము లాంటి కంప్లైంట్స్ ఏవి ఇప్పుడు ఉండవు. సో మీరు ఏమాత్రం హెడేక్ గురించి కానీ లేకపోతే పెయిన్ గురించి కానీ వరి అవ్వకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని దాని రిజల్ట్స్ ని పొందుకోవచ్చు.